సూపర్ సోనిక్ ఆల్ వెదర్ మిస్సైల్. సో ఈ పహల్గామ్ దాడి వెనుక చాలా కుట్రలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ ఏంటంటే సో మిస్సైల్ సోనిక్ అంటే సూపర్ సోనిక్ ఆల్ వెదర్ మిస్సైల్ అంటే ఏంటిది? సో ఈ మిస్సైల్ ఏంటిది? అసలు చైనా ఏ విధంగా పాకిస్తాన్కి సహాయం చేసింది లేదా అనేది ఈ పూర్తి వీడియోలో పంచుకుందాం. సో ఇంకా ఈ పహల్గామ్ దాడికి ఇంకా జరుగుతాయి. అక్కడ పాక్ ఆర్మీ కూడా సమాధానం ఇస్తుంది అంటున్నారు. ఎందుకంటే అక్కడ మజూర్ అజార్ అంటే పాకిస్తాన్ని పెంచి పోస్తున్న అతను ఏమన్నాడంటే 100 మంది పాకిస్తాన్లు చనిపోయినా కూడా వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారు, వాళ్ళకి దేవుడు వెంటే ఉంటాడు సో అని చెప్పాడు. సో మజూర్ అజార్ ఆయన ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. అందరు టెర్రరిస్టుల గుంపులో నుంచే వాళ్ళ స్థావరాలన్నీ కుప్పకూలిపోయి, కానీ ఇతను మాత్రం బతికి ఉన్నాడు ఇంకా. సో దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ మ్యాటర్ మొత్తం చివరి వరకు చూడండి. ఒక్కొక్క ఇండియా వ్యక్తి నరం జిబ్బు మనలా ఉంటుంది. సో జై హింద్ అని కామెంట్లు చేయండి. ఈ వీడియో చాలామంది రీచ్ అవ్వాలి, టార్గెట్ చేయాలి. మన యొక్క దేశభక్తి ఇంపార్టెంట్, మన ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, మన స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. స్కూల్ మతం ఇంపార్టెంట్ కాదు, దేశభక్తి. సో మనం ఎప్పుడైనా అభిమానించే వాళ్ళని అభిమానించాలి ఆర్మీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ ఫ్యామిలీ మొత్తం నువ్వు వెళ్ళి ఒకరిని ఇప్పుడు జరుగుతుంది అటాక్, రోజు 12 మంది 20 మంది చనిపోతున్నారు. అక్కడ నువ్వు ఉండి కూడా యుద్ధం చేయగలుగుతున్నంటే మన వల్ల అవుతుందా? కానీ కాదు. కానీ మనం ఆర్మీని సపోర్ట్ చేయాలి, వాళ్ళే మన నిజమైన హీరోలు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. జై హింద్ జై ఆర్మీ అని కామెంట్ చేయండి. అయితే ఇక్కడ చైనీస్ రాడార్లు ఫెయిల్ అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ ఆధారంగా అసలు విషయాన్ని మార్చకుండా 15-20 పేరాగ్రాఫ్లతో చక్కటి యూనిక్ ఉంది. సో ఇది మీకోసమే. ఇండియా వర్ చైనా, చైనీస్ టెక్నాలజీ శాఖించిన భారత్ ఆపరేషన్ సింధూర్. భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా మరోసారి ప్రపంచానికి తన మిలిటరీ శక్తిని చాటి చెప్పింది. కానీ ఈసారి కథలోని అసలు ట్విస్టే వేరొకటి. ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ చైనాతో మిళితమైన రాడార్ సిస్టమ్ పూర్తిగా విఫలమవ్వడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయంగా మారింది. చైనా టెక్నాలజీపై నమ్మకం కానీ లేదు. సో ఏంటిదంటే డీల్ చేసిన భారత్, దాన్ని డీల్ చేసిన విధానం. పాకిస్తాన్ చాలా కాలంగా తన గగనతల రక్షణ కోసం చైనా నుండి హైటెక్ రాడార్ వ్యవస్థలను దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ పరిసరాల్లో చైనా సరఫరా చేసిన YLC-2V, JY-278 రాడార్ వ్యవస్థలు మోహరించబడ్డాయి, కనిపించాయి. కానీ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇవన్నీ ఒక్క నిమిషం కూడా పనిచేయలేదు. సూపర్ సోనిక్ మిసైళ్ల దాడి గుర్తించలేకపోయిన చైనీస్ రాడార్లు. భారత్ పంపిన సూపర్ సోనిక్ ఆల్ వెదర్ మిసైళ్లు పాక్ గగనతలంలోకి చొచ్చుకుపోతుండగా రాడార్లు వాటిని కనుగొనలేకపోయాయి. ఇది పాకిస్తాన్కు పక్కా మిలిటరీ ఫెయిల్యూర్. కానీ చైనా టెక్నాలజీపై నమ్మకానికి భంగం కలిగింది. సో 3 నిమిషాల్లో మిసైళ్ల వర్షం, ఎక్కడ అలర్ట్ లేదు. భారత సైన్యం 3 నిమిషాల్లో 6 ప్రాంతాలపై మిసైల్ దాడులు చేసింది. కానీ పాక్ పౌరులు, మిలిటరీ పర్సనల్ కూడా ముందుగానే అలర్ట్ కావాల్సిన సమాచారం రాడార్ ద్వారా రాలేదు. ఫలితంగా భారీ నష్టం జరిగిందని చెప్పాలి, ఆల్రెడీ జరిగింది కూడా. సో రహస్యంగా శిక్షణ ఇచ్చిన భారత్ కమాండోలు. ఆపరేషన్ సింధూర్ ముందు కొన్ని నెలలుగా భారత కమాండోలు టెక్నికల్ బృందాలు ప్రత్యక్షంగా శిక్షణ పొందినట్టు తెలుస్తుంది. ఈ రహస్య శిక్షణలో టార్గెట్గా చైనీస్ రాడార్ వ్యవస్థల బలహీనతలను గుర్తించి దాన్ని పాస్ అవ్వడానికి ప్రత్యేక టెక్నిక్ను వాడినట్టు సమాచారం. కేవలం మానవశక్తి కాదు, టెక్నాలజీతో సైతం భారత్ మైలురాయి. భారత్ మిలిటరీ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ స్థాయికి చాటి చెప్పిందని చెప్పాలి. సో ఈ ఆపరేషన్ ఎలా ఉందంటే ప్రపంచ స్థాయిలో నిలబడి ఉంది. ఈ దాడి రూపొందించింది చైనా తయారు చేసిన 7 రాడార్ వ్యవస్థలను పనిచేయకుండా భారత సైన్యం చొరబడగలగడం ఒక పెద్ద విజయం. పాక్ మిలిటరీలో తలెత్తిన అమోయం
పాక్ మిలిటరీ అధికారులు అంతులేని గందరగోళంలోకి వెళ్ళిపోయారు. రాడార్లు ఎందుకు పనిచేయలేదు, చైనా ఇచ్చిన టెక్నాలజీ ఫెయిల్ అయితే ఇప్పుడు ఏమీ మిగలదు అని పలువురు అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. భారత దూకుడు ముందే చైనా టెక్నాలజీ పనిచేయలేదు. అంతేకాదు, చైనా తయారు చేసిన HQ-9 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వ్యర్థమేనని, భారత మిస్సైల్ వేగానికి ఇది సమర్థంగా స్పందించలేకపోయిందని తెలుస్తుంది. అంతర్జాతీయ మీడియాలో తీవ్ర స్పందన. ఇది కేవలం మిలిటరీ స్ట్రైక్ కాదు, ఇది టెక్నాలజీపై నమ్మకాన్ని బద్దలుకొట్టిన దాడి అని వాషింగ్టన్ పోస్ట్, గ్లోబల్ టైమ్స్ వంటి ఇండియా సంస్థలు వ్యాఖ్యానించాయి. పాకిస్తాన్ చైనా మిలిటరీ సంబంధాలపై పెద్ద సందేహాలు ఏర్పడ్డాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యం, భారత్ స్పష్టమైన సంకేతం. ఈ దాడిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలు, మసూద్ అజార్ నివాస సమీప ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. భారత్ ఎప్పటికీ ఉగ్రవాదంపై సున్నా సహనం అనే విధానాన్ని కొనసాగిస్తుంది. ఈ దాడి మరోసారి చాటి చెప్పింది. సో భద్రత పరంగా చైనా పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగే అవకాశం. ఇకపై చైనా తన రక్షణ టెక్నాలజీపై పునరాలోచన చేయాల్సిన పరిస్థితి. పాక్ ఇచ్చిన 5 ఏళ్ల ఫెయిల్ కావాలని ఈశాన్యేసియా రక్షణ పరిశ్రమలు గమనిస్తున్నాయి. ఇది చైనా యొక్క డిఫెన్స్ మార్కెట్పై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంత ప్లానింగ్ ఎలా సాధ్యపడింది? భారత్ స్నేహపూర్వకంగా కానీ ఖచ్చితమైన దాడి నిషేధంగా పాయింట్ ప్లాన్ చేయడం మిలిటరీ చరిత్రలో గొప్ప ఉదాహరణ నిలిచిపోయింది. ఇది ఇంటెలిజెన్స్, టెక్నాలజీ మరియు కమాండో పనితనం కలయిక. చెప్పాలంటే టెక్నాలజీ నుంచి దృఢ సంకల్పం గెలిచింది. చైనాకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నా భారత్కి ఉన్న దేశభక్తి, ఆత్మవిశ్వాసం, మిలిటరీ విశ్వాసం ముందు అది నిలవలేకపోయింది. ఇది కేవలం ఒక దాడి కాదు, ఇది భారత గర్వానికి మరో గుర్తింపు అని చెప్పాలి. సో ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో చూడాలి. ఇది యుద్ధం కాదు, ఇది టెక్నాలజీపై గట్టి గుద్దు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం జరిపిన తాజా దాడి పాక్ రక్షణ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. చైనా టెక్నాలజీపై పాకిస్తాన్ వేసిన ఆశలన్నీ అప్రయోజకంగా మారాయి. భారత మిస్సైళ్ల వేగాన్ని, దిశను గుర్తించలేక పాక్లోని చైనీస్ రాడార్లను పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఇది కేవలం మానవ బలంపై ఆధారపడి చేసిన దాడి కాదు, ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు దేశభక్తి కలయికతో చరిత్రలో నిలిచిపోయే స్ట్రైక్. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో మోహరించిన YLC-2V రైడర్లు. సో ఒక మిస్సైల్ కూడా అలర్ట్ ఇవ్వలేదు. ఇది మన ఇండియన్ డెమోక్రసీ టాలెంట్. సో మొత్తానికైతే మనం విజయం సాధించాం. ఈ ఛానల్కి కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు దేశభక్తి ఉందని నమ్ముతాను. సో ఈ ఛానల్కి కొత్త లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.